ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 42వ అధ్యాయం అండి. అర్జునుడు మాతలతో స్వర్గలోకానికి ప్రయాణం అవట. లోకపాలురు వెళ్ళిన తర్వాత శత్రు సంహారుడైన అర్జునుడు ఇంద్రుని రథాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. బుద్ధిమంతుడైన అర్జునుడు ఇలా ఆలోచిస్తుండగానే మాతలతో పాటుగా మహా తేజస్సు గల ఆ రథం అక్కడికి వచ్చింది. ఆ రథం ఆకాశంలోని చీకట్లను తొలగిస్తూ మేఘాలను చీల్చుకుంటూ మహామేఘాల ధ్వని వంటి గంభీరనాదంతో దిక్కులను పూరిస్తూ అక్కడకు వచ్చింది. ఆ రథంలో ఖడ్గాలు, భయంకరాలైన శక్తులు, భీకర గదలు, దివ్య ప్రభావం గల ప్రాసాలు, మిక్కిలి కాంతి గల విద్యుత్తులు, ఆసనులు, చక్రాలతో కూడిన ప్రస్తర గోళాలు ఉన్నాయి. అవి మహామేఘాల వలె గర్జిస్తూ వజ్రాయుధంలాగా ధ్వనిస్తూ వాయు విస్ఫోటనను కలిగిస్తున్నాయి. అందులో మహాభయంకరాలైన జ్వలించే ముఖాలతో పెద్ద పెద్ద సర్పాలున్నాయి. తెల్లని మేఘాల్లో ఉండి యుద్ధంలో విసరడానికి యోగ్యమైన రాళ్ళు ఉన్నాయి. వాయువు వంటి వేగం గల 10,000 గుర్రాలు చూపరల కలను ఆకర్షిస్తూ దివ్యమైన మాయామయమైన ఆ రథాన్ని మోస్తున్నాయి. ఆ రథం మీద మహానీల వర్ణంతో ప్రకాశిస్తున్న వైజయంతమైన ఇంద్రధ్వజాన్ని అర్జునుడు చూశాడు. అది నల్ల కలువలే ఉంది. దాని దండం బంగారం తలంకపబడి ఉంది. కుంతీ కుమారుడైన అర్జునుడు ఆ రథం మీద ఉన్న సారథిని చూశాడు. అతడు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలతో విభూషితుడై ఉన్నాడు. అతను చూసి పార్థుడు ఎవరో దేవుడే ఉంటాడని భావించాడు. ఫాల్గునుడు అలా చూస్తుండగానే మాతలి అర్జునుడి దగ్గరకు వచ్చి నిల్చుండి వినమ్రుడై అతనితో ఇలా అన్నాడు. ఈ మాతలి ఎవరు? ఆ రథాన్ని తీసుకుని వచ్చిన అతను. అతడిని దేవుళ్ళే అనుకుంటూ ఉన్నాడు మన అర్జునుడు. ఇక మాతలు ఏమన్నాడు? ఇంద్రకుమార, దేవేంద్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఇంద్రునికి ఇష్టమని ఈ రథాన్ని అధిరోహించు. సో ఇంద్రుని యొక్క రథసారథి మాతలి. నీ తండ్రి దేవతాశిష్యుడు శతక్రతువు అయినటువంటి ఇంద్రుడు నాతో కుంతీ కుమారుడు అర్జునుడు ఇక్కడికి తీసుకొని రా అని చెప్పాడు. దేవతా ఋషి గణాలతో గంధర్వ అప్సరసలతో కూడిన ఇంద్రుడు నిన్ను చూడగోరు ఎదురు చూస్తున్నాడు. ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం ఈ భూలోకం నుండి దేవలోకానికి రా, నాతో పాటు రథం ఎక్కు, దివ్యస్త్రాలు పొంది తిరిగి రాగలవు అన్నాడు. ఇక అర్జునుడు అంటున్నాడు, మాతలి నీవు త్వరగా వెళ్ళు, శ్రేష్టమైన రథాన్ని ఎక్కు. రాజసూయ అశ్వమేధాలు 100 కొద్ది చేసిన ఇటువంటి రథం లభించదు. భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసి గొప్పవారైన రాజులు కానీ దేవతలు కానీ దానవులు కానీ శ్రేష్టమైన ఈ రథాన్ని ఎక్కలేరు. ఇక తపస్సు చే తప్పించిన వాడు దివ్యమైన ఈ రథాన్ని చూడడానికి కూడా తాగడానికి కూడా సమర్థుడు కాదు. ఇక ఎక్కడం గురించి చెప్పడం ఎందుకు? సత్పురుష, నీవు ఈ రథాన్ని ఎక్కి గుర్రాలను స్థిరంగా నిలిపి ఉంచు. పుణ్యాత్ముడు సన్మార్గంలో ప్రవేశించినట్లుగా నీ వెనుక నేను ఈ రథాన్ని ఎక్కుతాను అన్నాడు. ఇక అర్జునుని ఈ మాటలు విని ఇంద్రసారథి అయినటువంటి మాతలు శీఘ్రంగా రథం ఎక్కాడు. గుర్రాలను కళ్యాణంతో నియంత్రించాడు. ఆ తర్వాత అర్జునుడు ప్రసన్న మనస్కుడై గంగా ప్రవాహంలో స్నానం చేసి పవిత్రుడై యథావిధిగా జపించదగిన మంత్రాన్ని జపించాడు. అటుపై యథోచితంగా యథావిధిగా పితృదేవతకు తర్పణాలు చేసి విశాలమైన హిమాలయాన్ని అనుమతికై ఇలా సెలవడిగాడు. గిరిరాజా, నీవు సత్పురుషులకు, పవిత్రమైన నడవడిగల మునులకు, పుణ్యకర్మలు చేసి స్వర్గ మార్గాన్ని కోరుకునే మనుషులకు ఎల్లప్పుడూ ఆశ్రయమైన వాడవు. శైలరాజా, నీ యొక్క అనుగ్రహం వల్ల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎల్లప్పుడూ స్వర్గాన్ని పొంది బాధారహితులై దేవతలతో కలిసి సంచరిస్తారు. అద్రిరాజా, ముని సంశ్రయ, తీర్థ విభూషిత హిమాలయ, నీ శిఖరం మీద నేను సుఖంగా ఉన్నాను, ఇక్కడ నుండి వెళ్తున్నాను, నీ అనుమతి కోరుతున్నాను అన్నాడు. నీ యొక్క సానువులను, పొదలను, నదులను, వాగులను, పవిత్రమైన తీర్థాలను చాలాసార్లు నేను చూశాను. మంచి సువాసన గల పళ్ళను తిన్నాను. నీ శరీరం నుండి వెలువడి పరిమళ భరితాలే అమృతమలే ఆస్వాద యోగ్యాలైన నిర్గర జలాలను తాగాను. నగరాజా, ప్రభు, శిశువు తండ్రి ఒడిలో సుఖంగా ఉన్నట్లు నేను నీ పర్వత స్థానంలో ఒడిలో ఆనందంగా ఉన్నాను. అప్సరోగణాలతో నిండి వివేద ఘోషలతో ప్రతిధ్వనించే నీ సానువులందు నిత్యము నేను సుఖంగా నివసించాను. ఈ విధంగా పలికి శైలరాజు వద్ద సెలవు తీసుకుని శత్రునాశుడైన అర్జునుడు సూర్యునిలా ఆ రథాన్ని ప్రకాశింపజేస్తూ అధిరోహించాడు. పరమ బుద్ధిమంతుడైన అర్జునుడు ఆనందించి అద్భుతంగా పయనిస్తూ సూర్యునిలా ప్రకాశించే దివ్యమైన ఆ రథం మీద క్రమంగా ధర్మాత్ములైన మానవుల దృష్టిపథం నుండి పైపైకి వెళ్ళసాగాడు. ఆకాశ మార్గంలో అతడు 1000 కొద్ది అద్భుత విమానాలను చూశాడు. అక్కడ సూర్యుడి కానీ చంద్రుడి కానీ అగ్ని కానీ ప్రకాశించడం లేదు. అక్కడ స్వర్గలోక నివాసులంతా తమ పుణ్యం వల్ల పొందిన కాంతితో ప్రకాశిస్తున్నారు. తారల రూపంలో ప్రకాశిస్తున్నవన్నీ పెద్దవైనప్పటికీ దూరంగా ఉండటం వల్ల దీపంలో చిన్నవిగా ప్రకాశిస్తున్నాయి. వాటన్నిటిని అర్జునుడు చూశాడు. యుద్ధంలో మరణించిన వీరులు, సిద్ధులైన రాజర్షులు స్వర్గాన్ని పొంది వారి వారి పుణ్య లబ్ధమైనటువంటి తేజస్తో వారి వారి స్థానాల్లో ప్రకాశిస్తున్నారు. తపశ్చేత స్వర్గాన్ని జయించిన అనేక సమూహాలు అక్కడికి వెళ్ళాయి. సూర్యునిలా ప్రకాశిస్తున్న 1000 కొద్ది గంధర్వుల, యక్షుల, ఋషుల, అప్సరసల సమూహాలు అక్కడ ఉన్నాయి. స్వయం ప్రకాశాలైన ఆ లోకాలను చూసి అర్జునుడు ఆశ్చర్యాన్ని పొందాడు. అప్పుడు అర్జునుడు వారిని గురించి మాతలని అడిగాడు. అప్పుడు కూడా ప్రీతితో ఇలా చెప్పాడు. పార్థ, పుణ్యాత్ములైన వీరంతా వారి వారి స్థానాలలో ఉండి భూలోకంలో తారల రూపంలో కనపడుతున్నారు. సో మనం ఈ భూలోకం నుంచి చూసే తారల ఆకాశంలో ఏవైతున్నాయో అవన్నీ కూడా స్వర్గలోకంలో ఉన్నటువంటి మన పితరులు, రిమైనింగ్ వారు. తరువాత అర్జునుడు స్వర్గద్వారంలో ఉన్నటువంటి అందమైన జయశీలమైనటువంటి గజరాజును, ఐరావతను చూశాడు.
అది 4 దంతాలతో శిఖరాలతో విరాజిల్లుతున్న కైలాస పర్వతంలా ఉంది. కురు పాండవ శిష్యుడు అర్జునుడు సిద్ధుల మార్గంలోకి వచ్చి పూర్వం పార్థివోత్తముడైన మాంధాత వలె ప్రకాశించాడు. అటుపై అర్జునుడు పుణ్యాత్ములైన రాజులున్న లోకాలలో తిరిగాడు. ఈ విధంగా స్వర్గలోకంలో మహా యశస్వినుడు అర్జునుడు తిరుగుతూ ఇంద్రుని పట్టణమైనటువంటి అమరావతిని చూశాడు. ఈరోజు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏంటంటే ఐరావతం, దానికి 4 దంతాలన్నమాట. ఇప్పటివరకు నాకు తెలియదు అది, నేను ఈవెన్ సినిమాలో కూడా ఎక్కడ చూడలేదు. మరి 4 దంతాలతో శిఖరాలతో విరాజిల్లుతున్న కైలాస పర్వతం ఉంది. ఏది? ఐరావతం, తెల్లని ఏనుగు. ఇక ఇంద్రుని యొక్క రాజధాని అమరావతి. ఇక రేపు సండే కదా, ఎల్లుండి డిస్కస్ చేద్దాం. 43వ అధ్యాయం. అర్జునుడు దేవేంద్రుడు దర్శించుట, ఇంద్రుడు అతను స్వాగతించుట.